Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, శాతవాహన యూనివర్సిటీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది వాళ్ళు ఒక టైం టేబుల్ అనేది రిలీజ్ చేశారండి. నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, క్లాసెస్ అనేవి ఫస్ట్కి స్టార్ట్ అవుతాయండి. థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు 7th నెక్స్ట్ మంత్ నుంచి జూలై 1st నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయాలి. శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఈ టైం టేబుల్ అనేది ఫిక్స్ చేశారు. జూలై 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి వీళ్ళకు. అండ్ ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ రీ అడ్మిషన్స్, ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి 12th నుంచి అండి. ఓకే, 12/7/2024 నాడు మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎవరైనా అడ్మిషన్ వేరే కాలేజీకి వెళ్ళాలనుకుంటే. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ ఇంటర్నల్ అసెస్మెంట్ వచ్చేసి 28/8. ఓకే, జూలై తర్వాత ఆగస్ట్. ఓకే, ఆగస్టులో ఆగస్ట్ 28 నుంచి ఆగస్ట్ 30 వరకు మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్ అండి. ఇక్కడ విజయదశమి హాలిడేస్ ఉంటాయి అక్టోబర్లో. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 13th వరకు విజయదశమి హాలిడేస్ అనేవి మనకు ఉన్నాయండి. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు రీఓపెన్ వచ్చేసి ఇక్కడ రీఓపెన్ ఆఫ్టర్ వొకేషన్ ఎప్పుడు 14th తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది కాలేజ్. మళ్ళీ 14th నుంచి మళ్ళీ క్లాసెస్ రన్ అవుతాయి. ఇక్కడ 9th ఏమైంది సార్ అంటే, ఇక్కడ 8th తర్వాత 9th మంత్ ఏమైందంటే 9th మంత్ ఉంటుంది, 9th మంత్ అంతా ఉంటుంది. ఇక్కడ 10th మంత్ ఉంటుంది కదా, 10th మంత్ నుంచి మనకు హాలిడేస్ ఎప్పటిదాకా 13th డేట్ దాకా మనకు విజయదశమి హాలిడేస్ ఉంటాయి. అండ్ ఇక్కడ 14th రీఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్లాసెస్ అనేవి రన్ అవుతాయి 1 month. రన్ అయిన తర్వాత సెకండ్ ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది, ఎగ్జామినేషన్. ఇక్కడ 2 ఇంటర్నల్స్ ఉంటాయి మీకు. 5th డేట్ నుంచి అండ్ 7th డేట్ దాకా మనకు ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. ఓకే, ఇంటర్నల్ అసెస్మెంట్ November 5th నుంచి November 7th దాకా ఇంటర్నల్ రాయాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డే ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ డే, కాలేజ్ లాస్ట్ డే ఎప్పుడు అంటే November 8th లాస్ట్ డేట్. అండ్ ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ సెషనల్ మార్క్స్ అండ్ అటెండెన్స్ ఎప్పుడు November 8th అన్ని మార్క్స్ అటెండెన్స్ అనేవి వాళ్ళు కాలేజ్లో గ్యాదర్ చేసి సబ్మిట్ చేయాలి యూనివర్సిటీ వాళ్ళకు. అండ్ ఇక్కడ హాలిడేస్, ప్రిపరేషన్ హాలిడేస్ ఎప్పటి నుంచి అంటే November 9th నుంచి November 17th దాకా మనకు ప్రిపరేషన్కి టైం ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. మరి ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే డన్. ఇక్కడ ఎగ్జామినేషన్స్ అనేవి థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అనేవి మనకు November 18th నుంచి, ఓకే, November 18th తారీఖు నుంచి ఉంటాయి అన్నట్టు. థర్డ్ సెమిస్టర్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఇది ఫిక్స్ టైం టేబుల్, ఇలా కాలేజ్ వాళ్ళు ఫాలో కావాలి. ఓకే, November 18th నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకు. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.